శిక్షలు లేని శరణాగతి సౌదం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడికి సర్వసమర్పణ చేసేటువంటి భక్తుల గురించి మనము పురాణాల్లో మాత్రమే చదువుకుంటాం. కానీ బాబా వద్ద ఉన్నటువంటి ఒక ఆణిముత్యము ఏ విధంగా సర్వసమర్పణ బాబాకు చేయగలిగాడు. బాబా వద్ద ఉన్నటువంటి భక్తుల్లో మహల్సాపతిని మనందరం కూడా వైరాగ్యానికి ప్రతీకగా మనం భావిస్తాం. కానీ అంతకంటే కూడా ఎవ్వరికీ కనబడకుండా నిగూఢమైనటువంటి బాబా యొక్క ఆత్మస్వరూపాన్ని ఆస్వాదించడం మాత్రమే కాదు, ఒక సగటు భక్తుడు ఏ విధంగా ఉండాలని బాబా ఆశించాడో అదే విధంగా జీవించినటువంటి మహనీయుడు శ్రీ బాలేభాటే. బాబాకు శార్ధకర్మ నిర్వహించేటువంటి అదృష్టం బాలేభాటేకు దొరికిందని చెప్పి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎట్లా అది లభించింది? ఊరికనే బాలేభాటేకు అంత అద్భుతమైనటువంటి అదృష్టం దక్కలేదు. బాలేభాటే బాబా ఏ విధంగా అయితే తన బిడ్డ ఉండాలనుకున్నాడో, ఏ విధంగా అయితే జీవించాలనుకున్నాడో వాటిని తూచా తప్పకుండా ఆచరించినటువంటి భక్తుడు శ్రీ బాలేభాటే. బాబా మహాసమాధి అక్టోబర్ 15న జరిగింది. ఈరోజు అక్టోబర్ 27వ తేదీ రోజు బాబా గారి యొక్క 13వ రోజు శార్ధకర్మ నిర్వహించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా నిర్ణయించారు. మరాఠా సాంప్రదాయంలో 13వ రోజు జరపడం అనేటువంటిది అక్కడ విధిపూర్వకంగా ఉన్నటువంటిది. అందుకని మరి బాబాకు ఎవరూ లేరు, బాబాకు మరి ఎవరు శార్ధకర్మలు చేయాలి అనేటువంటి విషయం చర్చకు వచ్చినప్పుడు ఆ చర్చలో నానాసాహెబ్ చందోర్కరు, కాకాసాహెబ్ దీక్షిత్, తాత్యా ఉన్నాడు, మహల్సా ఉన్నాడు, శ్యామా, వీళ్ళందరూ ఉండగా ఈ విషయం పైన చర్చ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి దీక్షిత్ గారు, నానాసాహెబ్ చందోర్కరు ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన ఏంటంటే, బాబా ఏ విధంగా అయితే తన భక్తుడి యొక్క జీవితం ఉండాలనుకున్నాడు, ఒక సద్భక్తుడు దేనినైతే ఆచరించాలనుకున్నాడో వారు చెప్పినటువంటి దాన్నంతా కూడా ఆచరణలో పెట్టి లౌకిక వాసనలు, ప్రాపంచికమైనటువంటి విషయాలపైన అనాసక్తితో బాబాను అంటిపెట్టుకున్నటువంటి భక్త శ్రేష్ఠుడు శ్రీ బాలాసాహెబ్ భాటే. కాబట్టి వారికి బాబా యొక్క శార్ధకర్మలు చేసేటువంటి అర్హత ఉంది. ఎందుకంటే బాబా మానసపుత్రుడు బాలేభాటే. ఒక్కసారి తన జీవితాన్ని సద్గురువుకు అప్పగించిన తర్వాత ఇక దేని గురించి పాకులాడకుండా కేవలం సద్గురువు యొక్క పాదస్పర్శ, వారి యొక్క చల్లటి నీడలో సేద తీరినటువంటి భక్తుడు, ప్రాపంచిక విషయాలను తృణప్రాయంగా వదిలేసి వచ్చినటువంటి వారు. కాబట్టి బాలేభాటే బాబా యొక్క మానసిక పుత్రుడు. కాబట్టి అతనికే ఈ శార్ధకర్మలు నిర్వహించేటువంటి అర్హత ఉందని చెప్పి అందరూ అంటారు. అందుకు బాలేభాటే మొదటగా నిరాకరిస్తారు. ఎందుకంటే తనకంటే ముందు నుంచి సహచర్యం కలిగినటువంటి శ్యామా ఉన్నాడు. శ్యామాను బాబా సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాడు. వారిద్దరి మధ్య అంత సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. ఆ తర్వాత మహల్సాపతి బాబాకు సొంత సోదరుడిగా ఉండేటువంటి వారు. అంత అనుబంధాన్ని మహల్సాపతి కలిగి ఉన్నాడు. ఆ తర్వాత తాత్యా స్వయంగా మామ అని చెప్పి సంబోధించేటువంటి వాడు. మామా అల్లుళ్ళ సంబంధం ఇద్దరి మధ్యలో అంత ప్రేమగా ఉండేటువంటిది. మరి వీళ్ళందరినీ కాదని బాలేభాటే పేరు ప్రస్తావిస్తే మొదట బాలేభాటే అందుకు నిరాకరిస్తాడు. కానీ కాకాసాహెబ్ దీక్షితు, నానాసాహెబ్ చందోర్కరు, మీరు తప్ప మరొకరు ఎవరూ కూడా చేయడానికి అర్హత లేనటువంటి వాళ్ళము, నేనున్నాను, బాబా చెప్పినటువంటి దాంట్లో దేనిని కూడా ఆచరించలేకపోయాను, కొన్ని సందర్భాల్లో బాబా చెప్పినటువంటి దాన్ని విస్మరించి కూడా నేను ప్రవర్తించాను, అటువంటి నాకు అర్హత లేదు. రెండవది కాకాసాహెబ్ దీక్షిత్ కూడా వారు వైరాగ్య స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి లౌకికపరమైనటువంటి బంధాలను దేన్ని కూడా తెంపుకొని పరిపూర్ణంగా ఇక్కడ ఉండలేకపోయారు. గురుభక్తికి వారు ప్రతీక కావచ్చు, కానీ బాబా మనస్సును అర్థం చేసుకొని మనసెరిగి ఒక మానసపుత్రుడిలాగా నీలాగా జీవించినటువంటి వారు, నీలాగా బాబా దగ్గర ఉన్నటువంటి వారు ఎవ్వరూ లేరు.
ఈవెన్ శ్యామ లాంటి వాళ్ళు కూడా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో బాబాను నోరు తెరిచి అడిగారు. తాత్య కూడా బాబాను ఎప్పుడూ కూడా నోరు తెరిచి లౌకిక విషయాల గురించి అడుగుతూనే ఉండేటువంటి వారు. మాల్సాపతి కూడా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. తన కంబలి గొంగలి ఎత్తుకొని పోతే దానికోసం పోయి వస్తా అన్నాడు, బాబా వద్దంటాడు. అదేవిధంగా పక్క ఊరిలో ఉత్సవం జరుగుతుందంటే అక్కడ సేటు పిలిచాడంటే బాబా వద్దు, అక్కడ పోతే తన్నులు తినొస్తామంటే కొన్ని ఇలా బాబా మాటలను అప్పుడో ఇప్పుడో అలక్ష్య పెట్టినటువంటి వాళ్ళే అందరూ కూడా. కానీ బాలే బాటే మాత్రం ఈ పెద్దగా బాబాతో సహచర్యం లేకపోయినా సరే ఒకే ఒక వారి కఫ్నీ స్పర్శతో కఫ్నీతో పాటు మసీదులోకి వచ్చినటువంటి బాలే బాటే తన జీవిత పర్యంతము సద్గురువు తనను ఏ స్థితిలో ఉంచితే అదే స్థితిలో ఉండాలనేటువంటి దాంట్లో జీవించినటువంటి మహాభక్తుడు శ్రీ బాలే బాటే. అందుకనే వారికి శార్ధకర్మ చేసేటువంటి గొప్ప అర్హతను బాబాగారు ఇచ్చారు. బాలే బాటే స్థితిని చూసినటువంటి వారు ఆశ్చర్యపోయేటువంటి వారు. పైకి వారు పేదరికంతో కనిపించిన, ఎందుకంటే సంపూర్ణమైనటువంటి శరణాగతి చేయడానికి సద్గురువు యొక్క సహచర్యం పూర్తిగా ఆస్వాదించడానికి తన ఉద్యోగాన్ని అడ్డుగా భావించాడు. ఎవ్వరికీ చెప్పకుండా ఉద్యోగాన్ని వదిలేసి ఇక తన జీవితం అంతా కూడా సద్గురువు చేతిలో ఉంది, సద్గురువు చేతిలో పెట్టినటువంటి జీవితాన్ని ఆయన్నే తీరం చేరుస్తారనేటువంటి దాంతో ఉద్యోగాన్ని వదిలిన తర్వాత కనీసము పెన్షన్ కోసం కూడా ప్రయత్నం చేయనటువంటి గొప్ప వైరాగి శ్రీ బాలాసాహెబ్ బాటే. తర్వాత మిత్రులందరూ కలిసి కాకాసాహెబ్ లాంటి వాళ్ళు, నానాసాహెబ్ చంద్రకర్ లాంటి వాళ్ళు చొరవ తీసుకొని దరఖాస్తు పెట్టిస్తే చాలా తక్కువ పెన్షన్ సెటిల్ అవుతుంది. ఎందుకంటే బాలే బాటే మంచి యువకుడుగా ఉన్నప్పుడే బాబా దగ్గరికి వచ్చాడు. ఎంతో భవిష్యత్తు ఉంది, డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదగాల్సినటువంటి వాడు, విద్యావంతుడు, విద్య లేనటువంటి వాడు కాదు, ప్రాపంచిక వ్యవహారాల్లో ఆరితేరినటువంటి వాడు. అటువంటి బాలే బాటే ఒక్కసారిగా ప్రపంచ వ్యవహారంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా వదిలేసి ఒక్క సద్గురు సహచర్యమే చాలనేటువంటి దానికోసం సర్వస్వాన్ని త్యజించి సర్వస్వ శరణాగతి చేసినటువంటి భక్తుడు శ్రీ బాలే బాటే. బాలే బాటే జీవితం చూడ్డానికి పైకి అందరికీ కూడా వారు కడు పేదరికాన్ని అనుభవిస్తున్నారనేటువంటిది వారి దృష్టికి కనబడుతుంది. కానీ బాలే బాటే సద్గురువు యొక్క సహచర్యంలో నిత్య సంతుష్టుడుగా ఉన్నాడు, నిత్య సంతోషిగా ఉన్నాడు, అనునిత్యము ప్రశాంత చిత్తతను కలిగినటువంటి వాడు. ఒకసారి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యవహారాలు ఏవీ కూడా పట్టకుండా తన కుటుంబం కోసం, తన జీవితం కోసం ఒక్క రోజైనా ఒక్క మాటైనా కూడా బాబాను అడగలేదు. ఈరోజు మనము మన ప్రాపంచిక వ్యవహారాల కోసము అనేకం బాబాను అడుగుతాం. మనము సకల సౌకర్యాలను పొందుతాం, సౌభాగ్యాన్ని పొందుతాం, ఐశ్వర్యాన్ని పొందుతాం, సంపదను పొందుతాం. కానీ బాలే బాటే పొందినటువంటిది ఏందో తెలుసా? సద్గురువు ప్రసాదితమైనటువంటి దైవిక ప్రసన్నతను ఆయన ఆభరణంగా, ఐశ్వర్యంగా పొందాడు. ఇది ఏం చేస్తే మనకు దొక్కుతుంది? సద్గురువు యొక్క ప్రసాదితమైనటువంటి దైవిక ప్రశాంతత, ప్రసన్నత ఒక ఆభరణంగా తనకు అదే ఐశ్వర్యంగా తను భావించాడు. మనందరము కూడా లౌకికపరమైనటువంటి వస్తు సముదాయాన్ని, స్వర్ణాన్ని, అంతస్తును, ఆస్తిని, బంగ్లాను మనకు అవి అలంకరణగా మనం భావిస్తాం. కానీ బాలే బాటే బాబా ప్రసాదించినటువంటి దైవిక ప్రసన్నత అది చెరిగిపోనటువంటిది. అస్సలు కూడా చలించడానికి ఏమాత్రం కూడా అది లొంగనటువంటిది. అటువంటి దైవిక ప్రశాంతతను, ప్రసన్నతను బాలే బాటే పొందారు. ఎందుకంటే బాలే బాటే పరిస్థితి చూసి చాలామంది స్నేహితులు సహాయం చేయడానికి ముందుకొచ్చేటువంటి వారు, దానికి అస్సలు కూడా అంగీకరించేటువంటి వారు కాదు. అంతేకాదు బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది బికారులు కుబేరులయ్యారు. అదేవిధంగా ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్నతిని పొందినటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా స్వయంగా బాలే బాటే అక్కడ ఉండి చూస్తున్నటువంటివి. బాబా మొదటి దర్శనానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎంత బికారిగా ఉండేవాడు, ఎంత డీలాపడి ఉండేవాడు, ఆ తర్వాతి కాలంలో మళ్ళీ బాబా పునర్దర్శనానికి వచ్చినప్పుడు ఎంత పరిపుష్టిగా ఉండేటువంటి వాడు, ధనాన్ని, పిల్లలను, ఐశ్వర్యాన్ని అన్నింటినీ కూడా సాధించుకునేటువంటి వాళ్ళు అనేక మంది.
అంతేకాదు ఉద్యోగ విషయంలో కూడా, వ్యాపార విషయంలో కూడా బాబా దగ్గరికి వచ్చి ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళని చాలామందిని చూశారు. వాళ్ళని చూసి బాలేబాటే ఎప్పుడూ కూడా నాకు ఎందుకు సద్గురువు ఈ స్థితినిచ్చాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితికి వెళ్తున్నారనేటువంటి భావన, ఆ చెలింపు ఒక్కసారి కూడా రాలేదు. పైగా సద్గురువు నన్ను ఒక మంచి స్థితిలో ఉంచారు అని చెప్పి ఎప్పుడూ కూడా తన ప్రాపంచికమైనటువంటివి, పారమార్థికమైనటువంటివి, మరి ప్రాపంచిక విషయాలు వదిలేసినప్పుడు పారమార్థికమైనటువంటి ఉన్నతి కోసం సద్గురువుని అడగాలి కదా, దాన్ని కూడా అసలు అడగలేదు. అంత గొప్ప వైరాగ్యమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించాడు బాలేబాటే. అందుకనే బాబా యొక్క శ్రాద్ధకర్మ చేసేటువంటి అదృష్టం దక్కింది. బాబాకు మానసపుత్రుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది బాలేబాటే మాత్రమే. ఎందుకంటే తన వద్దకు వచ్చినటువంటి సద్భక్తుడు ఎలా ఉండాలి, ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. చాలామంది బాబా మార్గంలో బాబాకు సేవ చేస్తామని, బాబా తప్ప మరెవరూ లేరని చెప్పి, వారికంటే అధికులు మాకెవరూ లేరని చెప్పి చాలామంది ముందు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత వారికి కాస్త ఒక ఉన్నత స్థితి పారమార్థికంగా వచ్చిన తర్వాత వారు విరాగిగా కాకుండా విలాసవంతమైనటువంటి మార్గాన పడతారు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం. బాబా మార్గంలోనే మొదట బాబా తప్ప ఎవరూ లేరని చెప్పి వచ్చినటువంటి వారు ఆ తర్వాత అనేక మంది జనాలను ఆకట్టుకొని ఏ విధంగా గొప్ప గొప్ప ఆశ్రమాలను, గొప్ప గొప్ప వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటారో మనం అనేక మందిని చూస్తుంటాం. కానీ బాలేబాటే ఒకసారి ఉద్యోగాన్ని వదిలొచ్చిన తర్వాత దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నా సరే ఒక్కరోజైనా నేను జీవితంలో తప్పు చేశాను అనేటువంటి భావన ఏ రోజు బాలేబాటేకు రాలేదు. అనేక మంది మిత్రులు సహాయం చేయడానికి ముందుకు వస్తే నాకు బాబా అనుమతి లేదు, సద్గురువు నన్ను ఇలానే ఉండమన్నాడు, ఇందులోనే నాకు సంతోషం ఉంది అని చెప్పి వాటన్నింటినీ కూడా చాలా సున్నితంగా తిరస్కరించేటువంటి వారు. బాలేబాటేతో పాత స్నేహం ఉన్నటువంటి వాళ్ళు షిరిడీలో ఉన్నటువంటి బాలేబాటేని చూసి ఆశ్చర్యపోయేటువంటి వారు. ఒకప్పుడు వారు స్వేచ్ఛావాది, వాస్తవంలో బ్రతకాలి, ఉన్నదాన్ని అనుభవించాలి అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వారు. అటువంటి బాలేబాటే స్థితి ఆ విధంగా మారిపోతే కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది చూసి జాలిపడ్డారు. రే బాటే ఎక్కడో ఉండాల్సినోడు ఇక్కడ పకీర్ దగ్గర ఉండిపోయారే అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ పకీర్ చరణాల్లో ఉన్నటువంటి ఆనందం వారికి తెలియదు, ఒక్క బాలేబాటేకు మాత్రమే తెలుసు. బాలేబాటే అనుసరించినటువంటి శరణాగతి పదం చాలామందికి మార్గదర్శనమైంది. ఈవెన్ కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారిని బాలేబాటే సూదంటి రాయి వలె బాగా ఆకర్షించేటువంటి వారు. ఎందుకంటే బాలేబాటేలో ఉన్నటువంటి ఆ వైరాగ్యం, బాలేబాటే యొక్క నిబద్ధత, బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ, దాన్ని చూసే కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు బాబాకు బాగా దగ్గరయ్యారు, బాబాను బాగా అర్థం చేసుకున్నారు. అందుకనే కాకాసాహెబ్ దీక్షిత్ ఎప్పుడూ కూడా బాలేబాటే యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి, ఆ పిల్లల భవిష్యత్తు సంబంధించినటువంటి దాని గురించి ఎప్పుడూ ఆలోచించేటువంటి వారు. అందుకోసమే కాకాసాహెబ్ దీక్షిత్ బాలేబాటే కొడుకు కావలసినటువంటి విద్యను తన సొంత కొడుకులాగా చూసుకొని చెప్పిస్తారు. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా చదివిస్తారు. ఆ తర్వాత బాలేబాటేకు సంబంధించినటువంటి, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి యోగక్షేమాలను కాకాసాహెబ్ దీక్షిత్ అప్పుడప్పుడు చూసేటువంటి వారు. దానికి కూడా బాలాసాహెబు ఎప్పుడూ అడ్డు చెప్పేటువంటి వారు. కొడుకు యొక్క విద్యకు సంబంధించినటువంటి దాంట్లో కూడా బాలేబాటే అవసరం లేదు, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి వరకు చదివితే చాలు, ఏమీ అవసరం లేదు వాడికంటే కాకాసాహెబు వాదించాడు. నీవు బాబాకు సర్వసమర్పణ చేశావు, అటువంటి వారి యొక్క బాధ్యతను సాటి భక్తులుగా చూసేటువంటి హక్కు మాకుంది. నీ బిడ్డకు మంచి విద్యాబుద్ధులు నేర్పిన తర్వాత వాడు నీవలే ఇక్కడ వచ్చి ఉంటాడా లేకపోతే ఉద్యోగం చేసుకుంటాడా అనేటువంటిది వాడి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి పిల్లవాడి చదువు విషయంలో నువ్వేమీ మాట్లాడకూడదని చెప్పి బాలేబాటే యొక్క కొడుకును తన సొంత కొడుకుతో సమానంగా కాకాసాహెబ్ దీక్షిత్ చదివిస్తాడు. బాలేబాటే యొక్క మనసు ఎట్లా ఉండేదంటే సద్గురువుకు సమర్పించడమే తప్ప సద్గురువు నుంచి ఏమీ ఆశించకూడదనేటువంటి తత్వంలో ఉండేటువంటి వారు. బాబా వద్ద బాలేబాటే ఎప్పుడు కూడా నిష్కామంగా ఉండేటువంటి వారు, అదేవిధంగా నిరాపేక్షతో ఉండేటువంటి వారు. దేనిపైనా కూడా వారు ఆశపడలేదు.
అంతేకాదు బాబా వద్ద ఈ విధంగా నేను వైరాగ్యంతో ఉంటే సర్వశ శరణాగతి చేస్తే నాకు ఏదో లభిస్తుంది, లేకపోతే వచ్చే జన్మలో పుణ్యాన్ని సంపాదించుకుంటాను, ఇటువంటి ఈ భావన కూడా బాటకు ఉండేటువంటిది కాదు. కేవలం సద్గురువు సంకల్పితం ప్రకారమే మన జీవితం నడవాలి. నా జీవితము సద్గురువు సంకల్పించినట్టుగా వారి చరణాల్లోనే నేను మునిగి తేలాలనేటువంటి వారి సంకల్పం. కాబట్టి వారి సంకల్పం ప్రకారమే నా జీవితం ఉంటుంది తప్ప నా సంకల్పాల ప్రకారం సద్గురువు నడవకూడదు అనేటువంటి మాట ఎప్పుడూ చెప్పేవారు. ఈరోజు మనం దీన్ని బాగా గట్టిగా అర్థం చేసుకోవాలి. మనమేమో మన నిర్ణయం ప్రకారం సద్గురువు వ్యవహరించాలంటాం. మనకు పలానా సమయానికి పలానాది కావాలి, తెచ్చిపెట్టాలి బాబా. నా కూతురికి పలానా సమయానికి పలానా వీసా రావాలి, తెచ్చిపెట్టాలి బాబా. సంకల్పాలు మనయి, ఆయన చేసి పెట్టేటువంటి వారు ఈరోజు. కానీ బాట యొక్క మనస్తత్వం ఎట్లా ఉండేదంటే వారిది సంకల్పము, మనం దాన్ని శిరస వహించాలి. బాబా మార్గంలో మనందరము మిస్ అవుతున్నటువంటి కనెక్టివిటీ ఏంటంటే ఇది ఒక్కటే, సంకల్పాలు మనయే అవుతున్నాయి, ఆయన పని చేసి పెడుతున్నాడు. బాబా చెప్పింది ఎప్పుడూ కూడా అక్షర సత్యం. సచ్చరితలో ఏం చెప్తాడు, నా భక్తులకు నేను బానిసనని బాబా చెప్పుకుంటారు. అంటే బాబాకు భవిష్యత్తు తెలుసు కదా, వచ్చేటువంటి భక్తులందరూ ఎలాంటి వాళ్ళు వస్తారు, బాట లాంటి వాళ్ళు, మాల్సాపతి లాంటి వాళ్ళు, శ్యామ లాంటి వాళ్ళు రారు కదా. అందుకనే బాబా తన భక్తుడికి తాను బానిసనన్నాడు. ఈరోజు మనం ఇష్టం వచ్చినటువంటి సంకల్పాలు చేసేసుకోవడం, బాబా పైన వేసేయడం, బాబా దాన్ని మనకు బానిసలాగా అన్నీ చేసి పెట్టడం. నిజంగా బాబా మార్గంలో భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోండి. ఆయన సంకల్పాలు మన జీవితాలకు శోభనిస్తాయి. మనం సంకల్పించుకొని బాబాను అడుగుతూ ఉంటే అవేవి కూడా మన జీవితానికి శోభనివ్వు. అవన్నీ కూడా మినుగురు పురుగులాగా అట్లా ప్రకాశించిపోయేటువంటివి. శాశ్వతమైనటువంటి ప్రకాశం బాటకు ఎట్లయితే లభించిందో సద్గురువు యొక్క సంకల్పమే, ఆ సంకల్పం ప్రకారమే మన జీవితాలు ఉండాలి తప్ప మరేది కూడా ఆశించకూడదనేటువంటి ఆ యొక్క తత్వము మనందరము కూడా ఎంతో కొంత దాన్ని అనుసరించాలి. మనం ఏం చేస్తున్నామంటే ప్రతీదీ రోజువారీ వ్యవహారాల్లో కూడా మనం సంకల్పించుకోవడం. మన సంకల్పాలు ఎట్లా ఉంటాయంటే, ఈరోజు నా బాస్ ఇచ్చినటువంటి పని నేను పూర్తి చేయలేదు బాబా, ఈ ఒక్కరోజు ఆయన నన్ను అడగకుండా ఉంటే చాలు, చూడు అలా చూడు. ఇంత చిన్నగా ఇంత అల్పంగా మన యొక్క సంకల్పాలు ఉంటే మరి పాప ఆయన ఏం చేస్తాడు, బిడ్డ తిట్లు తింటే ఆయనకి ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. పాప మా బాస్ని ఏదో మరిపిస్తాడు, వేరే పనిలో పడతాడు. అంటే మన సంకల్పాలు ఎట్లా ఉంటాయనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. కాబట్టి ఇప్పటికైనా మనము మన సంకల్పాల కంటే కూడా బాబా యొక్క సంకల్పము చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనటువంటిది. ఆయన మన జీవితాలు ఎలా ఉండాలనేటువంటి సంకల్పాలను ఆయన చేయాలి. ఆయన నిర్ణయాలు ఉండాలి మన జీవితంలో, మన నిర్ణయాలు కాదు. బాటే మాత్రం ఏ రోజు కూడా తన యొక్క సంకల్పం అనేటువంటిది ఏదీ లేకుండా నిష్కామంగా ఉన్నాడు. కాబట్టే అద్భుతమైనటువంటి దైవిక ప్రసన్నతను సద్గురువు నుంచి వారు పొందారు. మన జీవితము కొంచెం తడబడితేనే విపరీతమైనటువంటి అలజడి ఉంటుంది. అసలు బాటకు బాబా పాదాల వద్దకు వచ్చిన తర్వాత ఇక తనకంటూ జీవితం లేదని చెప్పి భావించాడు. తనకంటూ లేనటువంటి జీవితం గురించి, తనకంటూ లేనటువంటి అవసరాల గురించి ఎందుకు నేను బాధపడాలి, ఎందుకు నేను వాటి కోసం ఆలోచించాలి. కాబట్టి బాటే ఇది జీవితం ఇక నాది కాదనుకున్నాడు. సద్గురు యొక్క సంకల్పం ప్రకారం ఇది నడుస్తుందని చెప్పి భావించాడు. అదేవిధంగా బాట యొక్క జీవితం ముందుకు కొనసాగింది. బాట యొక్క నిబద్ధత ఎంత గొప్పదంటే, అందరూ కలిసి బాధ్యతను తలపైకి నెత్తారు. ఏం బాధ్యత? అది మామూలు బాధ్యత కాదు. బాబాకు 13వ రోజు శార్ధకర్మలు చేశారంటే విధి ప్రకారము ప్రతి నెల కూడా మాసికం చేయాలి. దాదాపు 8 నెలల వరకు కూడా అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి బాబా గారి యొక్క నెల తిథి కార్యక్రమానికి సహాయాన్ని అందించేటువంటి వారు, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి వారు. 9వ నెల దగ్గరికి వచ్చింది. 2 రోజులలో బాబా గారి కార్యక్రమం నిర్వహించాలి. కానీ ఎవరు కూడా భక్తులు ఆ సమయానికి ఆ కార్యక్రమ నిర్వహణకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే బాటే కేవలము పైపంచ వేసుకొని కార్యక్రమంలో పాల్గొనేవారే తప్ప ఆయన ఏర్పాట్లకు సంబంధించి కానీ అన్నప్రసాదాలు ఈ లౌకిక వ్యవహారాల్లో దేంట్లో కూడా జోక్యం చేసుకునేటువంటి వారు కాదు. దాంతో బాటకు ఒక ఆందోళన కలిగింది. అయినా సరే ఇది సద్గురువుకు సంబంధించినటువంటి కార్యం, ఆయన్నే నెరవేర్చుకుంటారనేటువంటి సంకల్పంతో ఉంటారు. అనుకున్నట్టుగానే సరిగ్గా 2 రోజుల ముందు వారి దూర బంధువునని చెప్పి
ఒకతను పూణే నుంచి వస్తారు. వచ్చి బాలే బాటేతో చెప్తారు, బాబాగారు నాకు స్వప్న దర్శనం ఇచ్చి వారి యొక్క కార్యాన్ని ఈ నెల నిర్వహింపమని చెప్పి నాకు చెప్పారు, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్తారు. బాలే బాటేకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే బాలే బాటే మనసులో ఏం సంకల్పించుకున్నారు, ఇది బాబాకు సంబంధించినటువంటి కార్యం, ఆయన్ని నెరవేరుస్తారనేటువంటి నిశ్చింతతో ఉన్నాడు. కానీ అంతకంటే ముందు మాత్రం బాలే బాటే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఆ రోజుకు ఎవరు అన్న సంతర్పణకు ఆ కార్యానికి ముందుకు రాకపోతే తానే స్వయంగా భిక్షాపాత్రను పట్టుకొని అన్ని ఇళ్లల్లో తెచ్చినటువంటి అన్నంతో అన్న సంతర్పణ చేయాలి అని చెప్పి భావించాడు. కానీ అటువంటి పరిస్థితిని బాబా బాలే బాటేకు కల్పించలేదు. అంత కమిట్మెంట్గా 12 నెలలు బాబా మొదటి సమాధి వరకు తనకు అప్పగించినటువంటి బాధ్యతను ఎంతో నిబద్ధతతో బాలే బాటే నిర్వహిస్తారు. బాలే బాటే ఎప్పుడూ కూడా దేన్ని ఆశించలేదు. సంస్థాన్ కమిటీ ఏర్పాటు సమయంలో అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు, నీలాంటి ఆదర్శప్రాయుడైనటువంటి వారు, ఏ ఆపేక్ష లేనటువంటి వారు సంస్థాన్ కార్యవర్గంలో ఉంటే చాలా మంచిది అని చెప్పి ప్రతిపాదన చేస్తే బాలే బాటే దాన్ని అస్సలు అంగీకరించారు. బాబా నన్ను ప్రాపంచిక వ్యవహారాలు అంటకుండా పెట్టారు, కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో నేను సరైనటువంటి వారిని కాదు, అందులో సమర్థులైనటువంటి వారిని బాబాయే ఎంపిక చేసుకుంటారంటే నిజంగా బాబానే ఆ రోజు చీటీల ద్వారా ఏ విధంగా సంస్థానికి కావలసినటువంటి కార్యవర్గానికి కావలసినటువంటి 5గురిని ఎంపిక చేసుకున్నారు. నిజంగా బాలే బాటే గురించి ఎప్పుడు స్మరణ చేసినా మనసు పులకరించిపోతుంది. జీవితం అనేటువంటిది సద్గురు సంకల్పం ప్రకారం ఉండాలి తప్ప మన సంకల్పం ప్రకారం ఉండకూడదనేటువంటి గొప్ప పాఠాన్ని బాలే బాటే జీవితం మనకు నేర్పిస్తుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.